భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుక్మా జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు ఆపాలని పోలీసులు నిర్ణయించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత 4 నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 20 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారు. గత 4 నెలల్లో జిల్లా వ్యాప్తంగా 66 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 203 మంది లొంగిపోయారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు 25,000 రూపాయల చెక్కును ఐజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, పలువురు పోలీసు అధికారులు ఉన్నారు. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామని వారు సూచించారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఖమ్మం నుంచి అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. వెంకట్, ఈ రోజు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు కొత్తగూడెం ఎస్పీ ఇంకా ఐజీ ముందు కూడా లొంగిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు సుమారు 80 మంది మావోయిస్టులు కూడా ఇప్పటికే లొంగిపోవడం జరిగింది. అయితే సుమారుగా 4 నెలల నుంచి చూసుకుంటే ఇప్పటికైతే 203 మంది మావోయిస్టులు కూడా ఇప్పటికే లొంగిపోయిన పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా 64 మందిని మావోయిస్టులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొన్నది. అంటే ఛత్తీస్గఢ్, బీజాపూర్, కాంకేర్, ఒడిశా ఈ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ఇటు బలగాలు, ఇటు సిఆర్పిఎఫ్, డిఆర్జీ బలగాలు, అంతేకాకుండా అక్కడ లోకల్ పోలీసు బెటాలియన్లు కూడా పెద్ద ఎత్తున మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు కూడా ఇటు పోలీసులు తాకిడి తట్టుకోలేకనే లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు, 2 రోజుల్లో కూడా ఇటు అమిత్ షా పర్యటన కూడా ఇటు ఛత్తీస్గఢ్ లో కూడా నెలకొన్నది. రాయ్పూర్ లో కూడా ఒక టెంపుల్ ని కూడా అమిత్ షా దర్శించుకున్నారు. దీంతో కూడా పెద్ద ఎత్తున పోలీస్ బెటాలియన్లు కూడా అక్కడ మోహరించి కూడా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితులు. అంతేకాకుండా మెయిన్ గా అయితే ఈ పోలీసులు టార్గెట్ తట్టుకోలేకే పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా లొంగిపోతున్నారు. అంటే పోలీసులదే కూడా పై చేయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వేసవి కాలం, ఆకు రాలే కాలం, ఈ టైంలలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు అయితే ఎక్కడ అంటే వాళ్ళ సేఫ్ ఉన్న అటవీ ప్రాంతాలలో కూడా అక్కడ కూడా ఎక్కువగా ఆకు రాలటంతా కూడా సేఫ్ జోన్ మొత్తం కూడా ఎండకు కూడా చెట్లన్నీ ఎండి మావోయిస్టులు సేఫ్ జోన్ ఉన్న ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ఇటు పోలీసులు కూడా దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా కూంబింగ్లు ఎక్కువ నిర్వహిస్తున్న క్రమంలో వాళ్ళ సేఫ్ జోన్ లో కూడా తల దాచుకోలేని పరిస్థితి నెలకొంది. అంటే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇన్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇన్ఫార్మర్ల త్రూ కూడా ఇటు మావోయిస్టులని పట్టుకోవటం, అంతేకాకుండా ఆ ప్రాంతాలలో ఎక్కువ కూంబులు నిర్వహించడంలో అనేక మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొన్నది. దీంతో మావోయిస్టులు కూడా ఇటు పోలీసులు తాకిడి తట్టుకోలేకే లొంగిపోయిన పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా గత 1 రోజుల క్రితం కూడా మావోయిస్టులు ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే అంటే అక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించిన గవర్నమెంట్ కూడా చర్చలకి రావాలి, తాము చర్చలకు కూడా సిద్ధము, లొంగిపోతామంటూ కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ లేఖలో కూడా బూటకపు ఎన్కౌంటర్లు కూడా మానాలి, అమాయకుల ప్రజలను కూడా పోలీసు హతమారుస్తున్నారు, వెంటనే ఇవన్నీ మానే లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఒక డిప్యూటీ సీఎం కూడా వెంటనే స్పందించి మావోయిస్టులను కూడా జనజీవన స్రవంతిలో కూడా కలవాలి అని, అంతేకాకుండా వాళ్ళకి తగిన పరిహారం కూడా ఇప్పిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో అయితే మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా లొంగిపోవడం జరిగింది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో చూసుకుంటే అయితే మొత్తం అటవీ ప్రాంతాన్ని, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం, ఇటు కుంట, అంతేకాకుండా ఇటు చర్ల, వెంకటాపురం, వాజేడు, భద్రాచలం ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి అటు ఛత్తీస్గఢ్ చూసుకుంటే రాయ్పూర్, ఈ ప్రాంతాలలో మొత్తం పోలీసులు గోదావరి పరిసర ప్రాంతాల్లో, అంతేకాకుండా దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా క్షుణ్ణంగా వెహికల్లను కూడా అటు వెళ్లే వెహికల్లతో కూడా ఎక్కువగా పరిశీలిస్తున్నారు. దీంతో చూసుకోవచ్చు, మావోయిస్టులు తప్పించుకునే పరిస్థితి లేదు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం, అంతేకాకుండా దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో కూడా ఈ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటారు. అంటే మావోయిస్టులు సేఫ్ జోన్ ప్రాంతాలలో కూడా ఎక్కడ తలదాచుకుంటున్నారు, ఎక్కడ ట్రైన్ అవుతున్నారు, ఎక్కడ సేఫ్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు అనే ప్రాంతాలలో కూడా ఎక్కువ పోలీసులు చుట్టుముట్టడంతో కూడా
ఈ ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా పోలీసులు దెబ్బ తట్టుకోలేకే ఎక్కువగా కూడా కేంద్రం ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో టార్గెట్ చేయటం వల్ల ఇటు సిఆర్పిఎఫ్ జవాన్లు అంతేకాకుండా జిఆర్జిఎఫ్ కోబ్రా బెటాలియన్లను కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని ఈ దట్టమైన అటవీ ప్రాంతాలు జల్లెడ పట్టడం వల్ల కూడా ఈ పోలీసులు తాకిడి తట్టుకోలేక పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ రోజు కూడా చూసుకోవచ్చు, కొత్తగూడలో 80 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి నెలకొన్నది. ఇంకా కూడా మావోయిస్టులు లొంగిపోయి జనజీవన్ స్రవంతిలో కలవాలంటూ కూడా ఇటు ఐజీ కూడా పిలుపునివ్వడం జరిగింది. వెంకట్, అయితే రామకృష్ణ, లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారా? వారికి సంబంధించి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారం ఏమైనా ఉందా? అంటే లొంగిపోవడానికి సిద్ధంగా, అంటే లొంగిపోయిన మావోయిస్టులు సమాచారం ఇవ్వడం ఏమైనా జరిగిందా? మావోయిస్టుల సేఫ్ జోన్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం, అంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోనే ఛత్తీస్గఢ్, అంటే భద్రాచలం నుంచి సుమారుగా 4 కిలోమీటర్లు ఇటు చర్ల నుంచి వెళ్తే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఉంటది. పెద్ద ఎత్తున అక్కడే సేఫ్ జోన్ గా కూడా మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నారు. మావోయిస్టులు అయితే ఇంకా లొంగిపోతారు అని చెప్పేసి ఇటు ఐజీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అంటే మావోయిస్టులు మెయిన్ గా ఈ సెంట్రల్ ఫోర్స్ తాకిడి తట్టుకోలేకే ఇప్పటికైతే 80 మంది ఈ రోజు, అంతేకాకుండా మొత్తం 4 నెలల నుంచి చూసుకుంటే 203 మంది కూడా ఇప్పటికీ లొంగిపోయిన పరిస్థితి నెలకొన్నది. ఇంకా లొంగిపోతారని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దట్టమైన అటవీ ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అంటే ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇటు సిఆర్పిఎఫ్, డిఆర్జీ అంతేకాకుండా కోబ్రా బెటాలియన్లు కూడా మొత్తం చుట్టుముట్టుతున్న పరిస్థితి నెలకొన్నది. దీంతో మావోయిస్టులు సేఫ్ జోన్ గా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మొత్తం బలగాలు మోహరించడంతో కూడా పెద్ద ఎత్తున ఇంకా మావోయిస్టులు కూడా లొంగిపోతారంటూ కూడా ఐజీ చెప్తున్న పరిస్థితి కాకుండా లొంగిపోయిన మావోయిస్టుల మీద పునరావాస కేంద్రం ఏర్పాట్లు చేస్తాము, అంతేకాకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే ఐజీ అంతేకాకుండా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా పిలుపునివ్వన పరిస్థితి నెలకొన్నది. వెంకట్, అయితే రామకృష్ణ, లొంగిపోయిన మావోయిస్టులు అక్కడ ఉన్న మావోయిస్టులకు సంబంధించి ఎంతమంది ఉన్నారు అనే సమాచారం ఏమైనా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉందా? అయితే మావోయిస్టులు ఎంతమంది అనేది అయితే ఒక క్యాల్కులేషన్ అయితే ఉండదు. ఎందుకంటే సెంట్రల్ ఫోర్స్ అంతేకాకుండా స్టేట్ సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టులు ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతం సరిహద్దు ప్రాంతాన్ని కేంద్రంగా ఏర్పాటు చేసుకుంటారు. అంటే దట్టమైన అటవీ ప్రాంతం ఉండటం మావోయిస్టులు కూడా సేఫ్ జోన్ అది. దానివల్ల ఇప్పటికైతే లొంగిపోయిన మావోయిస్టులు అయితే ఈ రోజు 80 మంది, వాళ్ళని కూడా పోలీసులు ఇంకా ఎక్కువ ఎక్కడ సేఫ్ జోన్ గా ఏర్పాటు చేసుకున్నారు అనేది కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ తో కూడా వాళ్ళన్ని తెలుసుకుంటారు పరిస్థితులు. ఇంకా ఎంతమంది లొంగిపోతారు, ఇంకా చాలా మంది లొంగిపోతారని చెప్పేసి పోలీసులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితులు. దీనికి సంబంధించి అయితే అంటే పోలీసులు మోహరించడంతో అయితే పెద్ద ఎత్తున మావోయిస్టులు అయితే లొంగిపోతారని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. వెంకట్, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తున్నా టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకుల మధ్య వివాదం మాత్రం అక్కడక్కడ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు ముందే వీళ్ల గొడవలు బొగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకు చెందిన మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటిస్తుండగా జై వర్మ, జై టీడీపీ అంటూ పసుపు జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక దీనికి జనసేన కార్యకర్తలు అడ్డుపడడంతో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జై జనసేన.
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తున్న టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకుల మధ్య వివాదం మాత్రం అక్కడక్కడ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు ముందే వీళ్ల గొడవలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటిస్తుండగా జై వర్మ జై టీడీపీ అంటూ పసుపు జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక దీనికి జనసేన కార్యకర్తలు అడ్డుపడడంతో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల మధ్య గొడవకి కారణం ఏంటి? నాగబాబు సమక్షంలోనే ఈ గొడవ జరగడానికి సంబంధించిన కారణాలేంటి? గుడ్ ఈవినింగ్ వెంకట్. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము టీడీపీ పిఠాపురము మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, అలాగే వర్మ అనుచరుల తీరు అయితే జనసేన పవన్ కళ్యాణ్ అటు జనసేన నాయకులు కూడా తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఏదైతే ముందు నుంచి కూడా వర్మకి అయితే ఏదైనా ఎమ్మెల్సీ ఇస్తారని అనుకున్నప్పుడు కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో కూడా ఆయన నిరాశ చెందారు. అప్పటి నుంచి కూడా ఆయన కార్యకర్తలతో పాటు వర్మ కూడా జనసేనకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నారు. ఆయన సొంతంగా కార్యక్రమాలు కూడా చేసుకుని వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్సీగా మొదటిసారిగా ఎన్నికైన తర్వాత నాగబాబు అయితే నిన్న జనసేన అధినేత ఏదైతే పిఠాపురానికి సంబంధించి అయితే 2 రోజుల కార్యక్రమానికి అయితే ఇచ్చేశారు ఆయన. అందులో భాగంగా ఈ రోజు 2వ రోజు కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే పిఠాపురం మండలం కుమారపాలెం గ్రామంలో అయితే నాగబాబుకి అయితే నిరసన శక్తి చెప్పాలి. ఏదైతే వర్మ అనుచరులు జై వర్మ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిన్న కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో కూడా బయట కూడా టీడీపీ కార్యకర్తలంతా కూడా జై టీడీపీ జై వర్మ అంటూ కూడా నినాదాలు చేశారు. ఆయన కూడా ఆయన మాట్లాడకుండా అక్కడి నుంచి కారెక్కేసి అయితే వెళ్ళిపోయారు. అయితే 2వ రోజు కూడా అదే సీన్ రిపీట్ అయింది. వారికి పోటీగా జన సైన్యులు కూడా జై జనసేన అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో అక్కడ సేపు పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముందుగానే నాగబాబు వస్తున్నారని సమాచారంతో షెడ్యూల్ ప్రకారం అయితే ఆ జిల్లాలో ఉన్న కొంతమంది పోలీసులంతా కూడా ప్రహారం ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా టీడీపీ వర్మతో పాటు జన సైనికులు కూడా అక్కడ వ్యతిరేకంగా 2 వర్గాలుగా చీలిపోవడము, 2 వర్గాలుగా కూడా అక్కడ పోటీగా కార్యక్రమాలు కూడా చేయడం మనం చూస్తున్నాం. వర్మ కూడా ఎప్పుడైతే తనకి ఇంకా తన పక్కన అభిప్రాయంతో ఉన్నారో అప్పటి కూడా ఆయన అక్కడ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే ఏదైనా ప్రభుత్వం తప్పులు కావచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన ఎత్తి చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ కూటమి ప్రభుత్వంతో మాట ఆయన ముందుకైతే వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నాగబాబు నిన్న కూడా చెప్పారు, ఆయన ప్రజల్లో నేను ప్రతి నెల వస్తాను, ఇక్కడ పర్యటిస్తాను, ఈ యొక్క ప్రజల సమస్యను కూడా తెలుసుకుంటానని కూడా ఒక మాట అన్నారు. అంటే వర్మ అయితే ప్రతి బుధవారం కూడా నేను ప్రజల్లో ఉంటాను, ప్రతి బుధవారం ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటానని కూడా ఆయన ఒక కార్యక్రమాన్ని పెట్టారు. తడపేగంగా అయితే ఇక్కడ పిఠాపురం పరిస్థితి రాజకీయం అయితే మరింత వేడెక్కుతుందని చెప్పాలి. అయితే శుక్రవారం పర్యటనలోని నాగబాబుకి అయితే వర్మ మద్దతుదారులు కూడా నిరసన అదే సంఘటన కూడా ఈ రోజు కూడా పునరావృతం అయిందనే చెప్పాలి. ఏదేమైనా సరే వర్మ అనుచరుల తీరు అయితే మాత్రం అధిష్టానానికి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కూడా తలనొప్పిగా మారి మరి దీనిపై కూడా అటు పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు కూడా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది వెంకట్. అయితే నందిని చెప్పండి, ఏదైతే వర్మకి సంబంధించి కార్యకర్తలు గొడవ చేయడం వెనకాల వర్మ కూడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా అయితే కార్యకర్తలు ముందుకు రారు. దీనికి సంబంధించి అధిష్టానం వర్మని ఏమైనా ఫోన్ చేసి బుజ్జగించడం కానీ, వర్మతో మాట్లాడడం కానీ, ఎందుకు ఈ ఆందోళనని ఇంకా ప్రేరేపిస్తున్నారు? దీనికి సంబంధించి అంటే అధిష్టానం ఏమైనా ఫోన్ చేయడము, వర్మతో మాట్లాడడం ఇలాంటివి ఏమైనా జరిగిందా? ఇంకా వర్మ అలాగే అసహనంగా అసంతృప్తితోనే ఉన్నట్టే తెలుస్తుందా? ప్రస్తుతానికి మాత్రం వర్మ అసంతృప్తిగా ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే 2వసారి కూడా తనకి ఎమ్మెల్సీ అవకాశం ఉంటదని తను భావించినప్పటికీ కూడా తను 3 రోజులుగా కూడా విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ఎవరిని చంద్రబాబును కూడా కలవడం కూడా జరిగింది. అయినా కూడా తనకి లాస్ట్ మూమెంట్ తనకు అవకాశం లేదని చెప్పినప్పటి నుంచి కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నారనే చెప్పాలి. ఎవరు చెప్పినా సరే అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వర్మ మాత్రం తాను సింగిల్ గానే ప్రజల్లోనే ఉండాలి, మరింత రెబల్గా ముందుకు వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే నిరసనలు సెగలు
ఎదురవుతున్నాయి నాగబాబుకి. ఇవన్నీ కూడా వర్మకి తెలియకుండా ఇవన్నీ కూడా జరగవు. ఎందుకంటే వర్మ ప్రతిరోజు కార్యకర్తలతో టచ్ లో ఉంటారు. ప్రతిరోజు ఏ కార్యక్రమాల్లో వెళ్ళాలి, ఏ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని కూడా వారు ముందుగా మాట్లాడుకుంటారు. అలాంటి మాట్లాడుకునేటప్పుడు మరి ఈ రోజు వాళ్ళు ఈ విధంగా నినాదాలు చేసినప్పుడు వర్మకు తెలియకుండా ఉండదు, వర్మతో సంప్రదింపులు లేకుండా కూడా వారు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నట్టు కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల కూడా వర్మ సపోర్ట్ కూడా ఉంటుంది. మరి ఇలా ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం రాజకీయంలో ప్రజలంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుందనే ఒక ఎదుగుదల కూడా చూస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజకీయాలు మాత్రం పిఠాపురంలో మొత్తం ఎక్కువగా హీట్ ఎక్కుతుంది. కాబట్టి దీనిపై కూడా ఖచ్చితంగా లోకేష్ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రెండు పార్టీలను కూర్చోబెట్టి మాత్రం మాట్లాడకపోతే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పిఠాపురం ప్రజలు కూడా రోజు రోజుకి వ్యతిరేకించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లేకపోయినప్పటికీ ఇక్కడ ప్రజలకు ఏమేమి కావాలన్నదాన్ని కూడా ఆయన ప్రతిరోజు కూడా ప్రతి గంట కూడా ఆలోచించి దృష్టి పెడుతున్నారనేది కూడా కార్యకర్తలు, నాయకులు చెప్తున్నమాట. కానీ ఇక్కడ తమ యోగక్షేమాలు తెలుసుకునే నాయకులు లేడంటూ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వర్మతో కూడా నేరుగా అటువంటి చెప్తున్న పరిస్థితి కూడా వర్మ కూడా మీడియా ముందు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ నందిని, థ్యాంక్ యూ. రాష్ట్రంలో మొన్నటి నుంచి కాంగ్రెస్ ప్రారంభించిన సన్న బియ్యం పథకం ప్రధాని మోడీ బియ్యమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని రేషన్ దుకాణాల్లో మోడీ బియ్యం తీసుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తుంటే మంది ఫ్రెండ్లీకి పోయి మంగళహారతి పట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని మోడీ కేంద్రం పేరు ప్రస్తావించకుండా వాళ్ల పథకంగా చిత్రీకరించారని ఆరోపించారు. బియ్యం పంపిణీ పథకంపై వీధి నాటకాలు వేసే వారికంటే కాంగ్రెస్ పార్టీల నేతలు అంతకుమించి నటిస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని పేరు చెప్పుకునేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని చెప్పుకున్నా అవి మోడీ బియ్యమేనని స్పష్టం చేశారు. మోడీ బియ్యం సరఫరా చేస్తున్నారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు. మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం, మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మంది పెళ్ళికి పోయి మంగళాతలు పట్టినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలు, చేయని నాటకాలు వాళ్ళు ఇక ఉన్న డ్రామాలను ఆడుతున్నారు. ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం వీధి నాటకాలు చాలామంది కళాకారులు వేస్తూ ఉంటారు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి. అరే మోడీ గారు బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీలు నటిస్తలేరు, జీవిస్తున్నారు. బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పేరు చెప్పుకునేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ వడ్ల కొనుగోలుకు సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి సీజన్కు 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఉన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మోడీ బియ్యం సరఫరా చేస్తున్నారు. మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలంటే చిన్న చూప అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో జాప్యమెందుకని నిలదీశారు. తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి పూలే విగ్రహ సాధన దీక్ష పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న విగ్రహ సాధన దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అణచివేత, పీడన, అంటరానితనం లాంటి రుగ్మతలపై జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించుకుందామని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం మహాత్మా పూలే విగ్రహ ఏర్పాటులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి పెంచేందుకే విగ్రహ సాధన దీక్ష చేపడుతున్నామని అన్నారు.
కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బయట వ్యక్తులు చెత్తను తగలబెడుతున్న క్రమంలో స్టేషన్లో సీజ్ చేసిన కార్లకు చెత్త నుండి గాలికి వచ్చిన నిప్పురవ్వలతో కార్లకు అంటుకోవడంతో కార్లకు మంటలు చెలరేగి కాలిపోయాయి. స్పందించిన పోలీసులు ఫైర్ సిబ్బందితో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు అగ్నికి దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు చెత్తను కాల్చేందుకు నిప్పు పెట్టడంతో గాలివాటానికి వాహనాలకు నిప్పురవ్వలు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేషన్ యార్డులో ఉన్న ఆటోలు, ఒక సుమో, ఒక కారు, ఒక ట్రాలీ పాక్షికంగా దగ్ధమయ్యాయి. దీంతో టౌన్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండడం మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందించిన ఎస్ఐ రంజిత్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.